భారతీయ రాజకీయాల్లో మార్పు చూస్తానంటూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటూ టార్చ్ లైట్ పట్టుకొని బయలుదేరిన కమల్ హాసన్ చివరకు ఆ వెలుగును తన సొంత పార్టీ నాయకులకే చూపించలేక చీకటిలో మిగిలిపోయారు. జాతీయవాదం మరియు ప్రజాసేవ కంటే సిద్ధాంతం లేని కూటములు వెనుక నడవడమే పరమావధిగా మార్చుకున్న ఈ లోక నాయకుడు ఇప్పుడు తన కార్యకర్తల దృష్టిలో ఒక విఫల నాయకుడిగా మిగిలిపోయారు. ఒకప్పుడు ఎంఎస్ ధోనీలా ఫినిషింగ్ ఇస్తానన్న కమల్ హాసన్ ఇప్పుడు అసలు మైదానంలోకి దిగకుండానే పివిలియన్ చేరకపోవడం చూస్తుంటే ఆయన రాజకీయం కేవలం సినిమా సెట్టింగ్కే పరిమితమని అర్థమైపోతుంది. టికెట్ల కోసం 50,000 చెల్లించిన ఆశావహులు ఇప్పుడు తమ డబ్బులు అడుగుతుంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? సీట్లు రాక, అధికారం దక్కక, చివరకు సొంత కేడర్ నమ్మకాన్ని కూడా కోల్పోయి డిఎంకే పంచన చేరి రాజ్యసభ పదవి కోసం రాజీ పడడం ఒక గొప్ప నాయకత్వ లక్షణం అనిపించుకోదు. అది కేవలం రాజకీయ నిస్సహాయత. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడలేని పార్టీలు కేవలం ఒకరి కింద బీ టీమ్గా ఉండటానికే పరిమితమవుతాయని కమల్ హాసన్ మరోసారి నిరూపించారు.